హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోతుంది బండిలో 4 టెంపుల్స్ ఎలా విజిట్ చేయాలో చెప్పబోతున్నాను. అవి ఏమిటంటే వరాహి శక్తి పీఠము, ద్రాక్షారామము, జగన్మోహిని కేశవస్వామి ఆలయము, వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఫస్ట్ మనం వెళ్ళబోతుంది అయితే శ్రీ వారాహి అమ్మవారి శక్తి పీఠం, కొవ్వూరు, కాకినాడ. సో కొవ్వూరు అనగానే మీకు 2 కొవ్వూరులు చూపిస్తుందండి. ఒకటి రాజమండ్రి దగ్గర, ఇంకొకటి కాకినాడ దగ్గర. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదైతే కాకినాడ దగ్గర కొవ్వూరు. సో ఇట్లా వెళ్ళంగానే మనకి ఉచిత పార్కింగ్ చూపిస్తుంది. సో అమ్మవారి టెంపుల్ నియర్గా ఉంటుందన్నమాట. సో ఇదే వారాహి అమ్మవారి శక్తిపీఠము. మేమైతే విజయవాడ నుంచి 4:30కి స్టార్ట్ అయ్యాము, ఇక్కడికి 8:30కి వెళ్ళాము. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ లేడీస్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరికాయ తీసుకొని ఇలా టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి 11 వరకు, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు అనమాట. సో టెంపుల్ అయితే ఇలా ఉంది. నాకైతే ఈ టెంపుల్ గురించి తెలీదు. మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి టెంపుల్కి వెళ్దాము వస్తావా అని అడిగింది. సో నేను అలా వెళ్ళాను. సో ఇక్కడ మనం ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతుంది అని ప్రీతి అనమాట. సో ఇక్కడ ప్రసన్న గారు అని ఒక లీడ్ చేస్తారు. ఆవిడైతే మాకు కనిపించలేదు, ఎందుకంటే మేము 1 అవర్ ఇక్కడ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఆవిడ మాకు కనిపించలేదు. సో ఇదంతా టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ కాకినాడలో కాజాలే ఫేమస్ కాబట్టి కాకినాడ కాజాలు ఎక్కడ తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాము. సో మేమైతే ఈ కాజాలు తీసుకున్నాము. వీటిని గొట్టం కాజాలు అని అంటారంట. ఇవి ఫేమస్ అంట. మడత కాజాలు అయితే ఎక్కడైనా దొరుకుతాయని అన్నారు. సో అందుకని ఆ కాజాలు తీసుకున్నాం. అది కేజీ వచ్చేసి 360 రూపీస్ పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వారాహి మాత ఇష్టం ఉంటే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.